Hello, future Navodayans. Important problems and solution from chapter number 1 of arithmetic, that is numbers and numeric system. ఓకే, సో ఇందులో ఇప్పటివరకు మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ నెంబర్స్ అండ్ హిందూ అరబిక్ సిస్టమ్ అంటే మన ఇండియన్ సిస్టమ్, అలాగే ఇంటర్నేషనల్ సిస్టమ్, ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూస్, అలాగే లీస్ట్ నెంబర్ ఎలా కనుక్కోవాలి, గ్రేటెస్ట్ నెంబర్ అని కనుక్కోవాలి, రోమన్ నెంబర్స్ని ఎలా రాయాలి, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్, వీటన్నిటిని కూడా మనం కాన్సెప్ట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ అర్థమైన తర్వాత మనం చేయాలనుకుంటుంది ఏంటవి ప్రాబ్లమ్స్. సో ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటూ మనకి 2 ఎక్సర్సైజెస్ అయితే ఉన్నాయి. సో ఈ చాప్టర్లో ఉండే వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ అలాగే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, ప్రాసెస్ ఎలా చేసి ఆన్సర్ ఎలా తెచ్చుకోవాలి అన్నది నేర్చుకుందాం. ఓకే, ప్రాబ్లమ్ నెంబర్ 7, నెంబర్ 2185 ఇన్ రోమన్ నెంబర్. అంటే ఇచ్చినటువంటి నెంబర్ని మనం రోమన్ నెంబర్స్లో రాయాలన్నమాట. సో ఇచ్చిన నెంబర్ ఏంటి, 2185. సో ఇలా మనకి తెలిసిన ఇండియన్ నెంబర్ని మనం రోమన్ నెంబర్లోకి ఎలా మార్చుకోవాలి, దీనికి కరెక్ట్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. సో ఇచ్చిన నెంబర్ని మీరు ఫస్ట్ ఎక్స్పాండెడ్ ఫామ్లో రాసుకోవాలి. సో ఎక్స్పాండెడ్ ఫామ్లో రాసుకున్న తర్వాత ఏం చేయాలో చూద్దాం. సో ఎక్స్పాండెడ్ ఫామ్ వచ్చేసరికి 2000 ప్లస్ 100 ప్లస్ 80 ప్లస్ 5, రైట్. సో ఇలా తెలుసుకున్న తర్వాత మనం ప్రతి నెంబర్ని కూడా రోమన్ నెంబర్స్లో ఎలా రాయొచ్చు అనేది చూద్దాం. ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ని ఓన్లీ రోమన్ నెంబర్స్ యూజ్ చేసుకుంటూ ఎలా రాయాలో చూద్దాం. సో 2000ని రోమన్ నెంబర్స్ యూజ్ చేసి ఎలా రాయొచ్చు, 1000 ప్లస్ 1000, అంతే కదా. 1000 ప్లస్ 1000 అంటే 2000 అయిపోతుంది. 100 రోమన్ నెంబర్స్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా 100 రాసేస్తాం. 80ని రోమన్ నెంబర్స్లో ఎలా రాస్తాం, 50 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 10 ఇలా రాస్తే మనకి 80 వచ్చేస్తుంది. తర్వాత 5 ఆల్రెడీ రోమన్ నెంబర్స్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా 5 రాసేస్తాం. ఓకే, సో 1000 అంటే రోమన్ నెంబర్లో ఎంత, ఎం. సో ఎం అండ్ ఎం అనేది 2000 అయిపోయింది. 100 అంటే రోమన్ నెంబర్లో సెంచరీ అంటే సి, అలాగే 50 అంటే ఎల్, 1010 అంటే ఎక్స్, 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 అలాగే 5 అంటే రోమన్ నెంబర్లో వి. కాబట్టి దిస్ ఈజ్ అవర్ 2185 అనమాట. సో ఈ నెంబర్ మనకి ఏ ఆప్షన్లో ఉందో చెక్ చేయండి. ఎంఎంసిసి ఎక్స్ఎక్స్ఎక్స్వి. సో ఆప్షన్ ఏలో మనకైతే ఆన్సర్ ఉంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ అవర్ క్వశ్చన్ నెంబర్ 7. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. Using digits 105 and 7, the greatest 4-digit number formed is. ఇక్కడ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే కొన్ని నెంబర్స్ ఇచ్చాడు. ఏంటంటే అవి 1, 0, 5 and 7. ఓన్లీ వీటిని మాత్రమే వాడుకుంటూ మనం ఒక నెంబర్ని తయారు చేయాలి. ఎటువంటి నెంబర్, గ్రేటెస్ట్ 4-digit నెంబర్ అంటే అతిపెద్ద 4 అంకెల సంఖ్య. అంటే 4 డిజిట్స్ ఉండాలి, అంటే 4 ప్లేసెస్ని మనం ఫిల్ చేయాలి, ఇంకా ఆ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ అవ్వాలి. ఓకే, సో మనం ఇందులో మనకి ఇచ్చిన ఈ 4 డిజిట్స్లో ఫస్ట్ ఏ నెంబర్ రాసుకుంటే మనకి పెద్ద నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 రాద్దాం. 0 కానీ మనం ముందు రాసుకున్నామే అనుకోండి, అంటే 0 రాసి మిగతా 3 ప్లేసులు ఖాళీగా పెట్టామే అనుకోండి, అప్పుడు ఇది 3-digit నెంబర్ అవుతుందా, 4-digit నెంబర్ అవుతుందా. 0 రాస్తే మరి మిగిలిన మనకి ఏం మిగులుతాయి, 157 మిగిలాయి అనుకోండి. ఇలా రాస్తే ఇది 3-digit నెంబర్, 157 3-digit నెంబర్ అవుతుందా, 4-digit నెంబర్ అవుతుందా, 3-digit నెంబర్, రైట్. సో మనం క్వశ్చన్ని వాడేమడుగుతున్నాడు, 4-digit నెంబర్. కాబట్టి ఎప్పుడు కూడా స్టార్టింగ్లో 0 రాస్తే మనకి వాడు అడిగిన డిజిట్లో నెంబర్ అనేది అవ్వదు. కాబట్టి ఎప్పుడు స్టార్టింగ్లో 0 రాయకూడదు. సో 0 రాయకపోతే మరి ఇంకా ఏం రాయొచ్చు, 1 రాయొచ్చు, 5 రాయొచ్చు, 7 రాయొచ్చు. 1 రాస్తే 1000 సంథింగ్ అవుతుంది, 5 రాస్తే 5000 సంథింగ్ అవుతుంది, 7 రాస్తే 7000 సంథింగ్ అవుతుంది. మనకి బిగ్గెస్ట్ నెంబర్, గ్రేటెస్ట్ నెంబర్ అడుగుతున్నాడు కాబట్టి 7000 అయితేనే మనకి పెద్ద నెంబర్ అవుతుంది, రైట్. సో ఫస్ట్ డిజిట్ 7 రాసేసాం. నెక్స్ట్ ఇక్కడ 105 ఈ మూడిట్లో ఏ నెంబర్ వేస్తే మనకి పెద్ద నెంబర్ వస్తుంది, వస్తే 000 లేదంటే 100 లేదంటే 500. కాబట్టి 500 రాస్తే మనకి పెద్ద నెంబర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ ఈ రెండు వాడేసాం. నెక్స్ట్ 0 అండ్ 1 ఉంది. సో ఇక్కడ 0 వేసుకుంటే 1 అవుతుంది, 10 వేసుకుంటే 10 అవుతుంది. మనకి గ్రేటెస్ట్ నెంబర్ కావాలి కాబట్టి మనం ఎంత వీలైతే అంత పెద్ద నెంబర్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి 7510 ఆన్సర్ అయితే వచ్చేసింది. ఈ 4 డిజిట్స్ యూజ్ చేసుకుంటూ మనం తయారు చేసుకున్న అతిపెద్ద నెంబర్ 7510 అయ్యింది. కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ నెంబర్స్ అన్నీ కూడా డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి.
ఏ ఆర్డర్లో ఉన్నాయి, డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు గ్రేటెస్ట్ అడిగారు అనుకోండి, గ్రేటెస్ట్ నెంబర్, అప్పుడు ఏం చేస్తారు, ఇచ్చిన డిజిట్స్ని డిసెండింగ్ ఆర్డర్లో రాసేసేయండి. ఓకే, అలా కాకుండా స్మాలెస్ట్ అడిగారు అనుకోండి, స్మాలెస్ట్ అడిగితే అప్పుడు కూడా చిన్న నెంబర్ కదా మనం ఫామ్ చేయాలి, అందుకే పెద్దది కాకుండా అసెండింగ్ ఆర్డర్లో రాసేసామనుకోండి మనకి స్మాలెస్ట్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. ఈ రెండు రాసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్టింగ్లో 0 పెడితే వాడు అడిగిన క్వశ్చన్కి మనకైతే కరెక్ట్గా ఆన్సర్ రాదు. కాబట్టి ఎప్పుడు కూడా స్టార్టింగ్లో 0 రాయకూడదు. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ 15th ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ద స్మాలెస్ట్ 4 డిజిట్ ఈవెన్ నెంబర్. 4 డిజిట్ నెంబర్ కావాలి అంటే 4 ప్లేసెస్లో ఫిల్ చేయాలి, అది స్మాలెస్ట్ అవ్వాలి అంటే చిన్న నెంబర్, అలాగే సరి సంఖ్య అవ్వాలి, ఈవెన్ నెంబర్ అడుగుతున్నాడు. సో ఇవన్నీ కూడా మనం కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఫార్మ్డ్ బై ద డిజిట్స్. ఇక్కడ ఇచ్చిన డిజిట్స్ ఏంటి, 0, 1, 2, 3. సో వీటిని వాడుకుంటూనే మనం స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ని, అది కూడా ఈవెన్ నెంబర్ని తయారు చేయాలన్నమాట. ఓకే, సో ఇందాక చెప్పిన విధంగా స్మాలెస్ట్ అంటే మనకి అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి కదా. సో దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాస్తే 0, 1, 2, 3 అవుతుంది. ఫస్ట్ 0 ఉండిపోవడం వల్ల ఇది 4 డిజిట్ కాకుండా 3 డిజిట్ అయిపోతుంది. కాబట్టి స్టార్టింగ్లో 0 వేయకూడదు. 0 వేయకపోతే నెక్స్ట్ స్మాలెస్ట్ ఏంటి, 1. సో 1 వేసుకున్నాం అనుకోండి ఫస్ట్ డిజిట్, మరి సెకండ్, థర్డ్, ఫోర్త్ డిజిట్స్ ఏం వేసుకోవాలి, సెకండ్ డిజిట్ ఏమేమి వేసుకోవచ్చు, 0 అయినా వేసుకోవచ్చు, 2 అయినా వేసుకోవచ్చు, 3 అయినా వేసుకోవచ్చు. బట్ మనకి స్మాల్ నెంబర్ కావాలి కాబట్టి అసెండింగ్ ఆర్డర్ చూసుకోగా మిగిలిన నెంబర్స్, మిగిలిన 1 ఆల్రెడీ వేసేసాం, ఇంకేం మిగిలాయి, 0, 2, 3 కదా మిగిలాయి. సో వీటిని వాడుకుంటూ అసెండింగ్ ఆర్డర్లో రాసేసుకుందాం, 0, 2, 3. ఓకే, ఇలా రాసుకుంటే మనకి స్మాలెస్ట్ నెంబర్ వచ్చింది. బట్ స్టిల్ లాస్ట్కి 3 వస్తే అది ఆడ్ నెంబర్ అయిపోతుంది. బట్ మనకి ఏం అడుగుతున్నాడు, ఈవెన్ నెంబర్ అడుగుతున్నాడు. సో ఈవెన్ నెంబర్ కావాలి, చిన్న నెంబర్ కావాలి అనుకుంటే ఇలా జస్ట్ ఈ లాస్ట్లో వచ్చిన దాన్ని మాత్రమే ముందుకు పంపించండి, దీన్ని బ్యాక్ పంపించండి, అప్పుడు 32 అవుతుంది. సో దీనికన్నా చిన్నది 4 డిజిట్ నెంబర్, అది కూడా ఈవెన్ నెంబర్ అనేది లేదనమాట. ఇదే మనం తయారు చేసుకోగలిగే స్మాలెస్ట్ 4 డిజిట్ ఈవెన్ నెంబర్ బై యూజింగ్ ద డిజిట్స్ 0, 1, 2, 3. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్ 1032. 1032 అనేది మనకు ఆప్షన్ నెంబర్ బిలో ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 17. సో ఈ 17 క్వశ్చన్లో మీనింగ్ ఏంటంటే ది సమ్ ఆఫ్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 4 డిజిట్స్. సో గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఫస్ట్ ఏంటో కనుక్కోవాలి, గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్. సో గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏంటి, ఫస్ట్ 4 డిజిట్స్ ఉండాలి, అవన్నీ కూడా పెద్దవి అవ్వాలి కదా. మనం చెప్పిన విధంగా అన్నిట్లో 9 రాసుకుంటే మనకి గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ వచ్చేసింది. నెక్స్ట్ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏమవుతుంది, ఫస్ట్ డిజిట్ 1 ఉండాలి, మిగతావన్నీ 0 ఉండాలి, రైట్. స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. సో స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే 1, 0, 0, 0. సో ఇది తర్వాత ద సమ్ ఆఫ్ అంటే ఈ రెండింటిని ప్లస్ చేయాలి, రైట్. సో ఈ రెండు ప్లస్ చేయగా మనకి వచ్చిన ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నాడు. సో 9 + 0 9, 9 + 0 9, 9 + 0 9, 9 + 1 10. సో ఈ రెండింటి యొక్క సమ్ ఎంత, 10999. సో 10999 మనకి ఆప్షన్ నెంబర్ బిలో ఉంది. సో బి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్, మనం డిఫరెన్స్ కనుక్కోవాలంటే మైనస్ చేయాలి, దేనికి, లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ విచ్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద డిజిట్స్ 0 to 5, 6, 8. సో ఈ నెంబర్స్ వాడుకుంటూ 0 to 5, 6, 8 ఈ నెంబర్స్ని మాత్రమే వాడుకుంటూ మనం ఏం తయారు చేయాలి, లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ అలాగే స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్. ఓకే, స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్. సో లార్జెస్ట్ అంటే డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి, స్మాలెస్ట్ అంటే అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. సో 8, 6, 5, 2, 0. సో డిసెండింగ్ ఆర్డర్లో రాసేసుకుంటే మనకి లార్జెస్ట్ వచ్చేసింది. బట్ స్టార్టింగ్లో 0 రాయకూడదు కాబట్టి నెక్స్ట్ స్మాలెస్ట్ 2. ఓకే, 2 రాసేసిన తర్వాత మనకి మిగిలినవి ఏంటేంటి, 2 ఆల్రెడీ రాసేసాం, ఇంకేం మిగిలాయి 0, 5, 6, 8, రైట్. సో వీటిని మళ్ళీ అసెండింగ్ ఆర్డర్లో రాసేద్దాం. అసెండింగ్ ఆర్డర్ రాస్తే ఏమో వస్తుంది, 0, 5, 6, 8 వస్తుంది. సో ఇది స్మాలెస్ట్, ఇదేమో లార్జెస్ట్. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, ఫైండ్ ద డిఫరెన్స్, అంటే ఈ రెండింటికి మధ్యన డిఫరెన్స్ అడుగుతున్నాడు, రైట్. సో మనకి మైనస్ చేయడం వచ్చు కదా, మైనస్ చేసేద్దాం. 0 - 8 చేయలేము కాబట్టి 1ని బారో తెచ్చుకుంటాం, బారో తెచ్చుకుంటే 10 అవుతుంది, 10 - 8 = 2. ఇక్కడ 1 ఉంటుంది, 1 - 6 చేయలేము కాబట్టి 10ని బారో తెచ్చుకుంటాం, 10 - 6 = 4,
4 + 1 5, రైట్. అండ్ 4 ఉంటుంది, 4 నుంచి 5 తీ 1 బారో తెచ్చుకుంటాం. 10 - 5 = 5, 5 + 4 9, రైట్. అండ్ 5 - 0 5, 8 - 2 6. So 65952, 65952. Option number C. This is our correct answer. Okay, and next this is practice exercise question number 26. The difference between, అంటే ఇది కూడా మైనస్ చేయాలి, greatest number of 4 digit and smallest number of 5 digit. So greatest of 4 అంట, greatest of 4 digit, అలాగే smallest of 5 digit, smallest of 5 digit. సో గ్రేటెస్ట్ ఆఫ్ 4 డిజిట్ ఏంటి, 4 ప్లేసెస్లో 9s రాసుకోవాలి కాబట్టి 4 9s వస్తాయి. తర్వాత స్మాలెస్ట్ ఆఫ్ 5 డిజిట్ ఏంటి, ఫస్ట్ 1 మిగతావన్నీ 0. సో ఈ రెండింటికి మైనస్ చేయాలి కదా. సో ఇక్కడ చేసుకుందాం, 1 0 0 0 అండ్ మైనస్ ఇది. సో దీన్ని మైనస్ చేస్తే ఏమొస్తుంది, 10,000 నుంచి 9,999 తీసేస్తే 1 వస్తుంది. సో 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఏ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. Question number 27. In the number 36490, ఈ నెంబర్లో 36490, ఈ నెంబర్లో when the digits 6 and 9 are interchanged, ఇక్కడున్న 6 అలాగే మన 9 ఈ రెండింటిని ఇంటర్చేంజ్ అంటే తారుమారు చేయడం. ఓకే, ఇంటర్చేంజ్ అంటే ఒకదాని ప్లేస్ ఇంకోదానికి, ఇంకోదాని ప్లేస్ దీనికి ఇవ్వడం అనమాట. అలా చేస్తే డిఫరెన్స్ బిట్వీన్ ద ఒరిజినల్ అండ్ ద న్యూ వన్, వచ్చిన ఆన్సర్స్కి మనం డిఫరెన్స్ కనుక్కోవాలి. డిఫరెన్స్ అంటే మైనస్ చేయాలి. ఓకే, సో 6ని ఇక్కడికి తీసుకెళ్దాం, అలాగే 9ని ఇక్కడికి తీసుకొద్దాం. ఈ రెండిటి యొక్క ప్లేసెస్ని మార్చుదాం. అప్పుడు ఏ నెంబర్ వస్తుంది, 39460. ఈ రెండిటికి డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. సో డిఫరెన్స్ అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలన్నమాట. 39460 మైనస్ 36490. సో ఇది మైనస్ చేద్దాం, 39460 మైనస్ 36490. ఓకే, సో 0 - 0 0. నెక్స్ట్ 6 నుంచి 9 తీయలేం కాబట్టి ఇక్కడ నుంచి 1 బారో తెచ్చుకుంటాం. 1 బారో తెచ్చుకుంటే 10 అవుతుంది. 10 - 9 1, 1 + 6 7, రైట్. ఇక్కడ ఉంటుంది 3 - 4 చేయలేం కాబట్టి 1 బారో తెచ్చుకుంటాం. 1 బారో తెచ్చుకుంటే అది 10 అవుతుంది. 10 - 4 6, 6 + 3 9, రైట్. నెక్స్ట్ ఇక్కడ 8 ఉంటుంది. 8 - 6 2 అండ్ 3 - 3 is 0. సో 2970 అనేది మనకి ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 28. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ బై యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ ఎన్ ఈవెన్ నెంబర్ విల్ బీ అన్ ఆడ్ నెంబర్. అంటే చిన్న నెంబర్, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్, ఏ నెంబర్ని అయితే మనం స్మాలెస్ట్ నెంబర్ విచ్ బై యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ ఎన్ ఈవెన్ నెంబర్, ఒక ఈవెన్ నెంబర్ నుంచి ఒక ఈవెన్ నెంబర్కి ప్లస్ కానీ లేదంటే మైనస్ కానీ ఏది చేసినా సరే ఏ నెంబర్తో చేస్తే ఆన్సర్ మనకి ఆడ్ నెంబర్ వస్తుంది అని అడుగుతున్నారు. ఆల్రెడీ ఈవెన్ నెంబర్స్ అండ్ స్మాల్ నెంబర్స్ చేసుకునేటప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు ఇవి ఎలా చేయాలి, ఏది కలిపితే మనకి నెక్స్ట్ ఆడ్ నెంబర్ వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సేమ్ ఇలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్ 2 అనుకోండి, 2కి ప్లస్ కానీ మైనస్ కానీ ఏ నెంబర్ చేస్తే మనకి నెక్స్ట్ ఆడ్ నెంబర్ వస్తుంది. 2 నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటి, 3 కదా. సో 2కి ఏది కలిపితే 3 వస్తుంది, 1. ఆ 2 నుంచి మనం మైనస్ చేసాం అనుకోండి, 2 - 1 ఏమొస్తుంది, 1. 1 కూడా ఆడే, 3 కూడా ఆడే. సో ప్లస్ కానీ మైనస్ కానీ ఏ నెంబర్ చేస్తే మనకి నెక్స్ట్ ఆడ్ నెంబర్ వస్తుంది, 1. సో ఏదైనా ఈవెన్ నెంబర్కి 1 యాడ్ చేసినా లేదంటే 1ని మైనస్ చేసినా సరే మనకి ఆడ్ నెంబర్ వస్తుంది. సో ఆప్షన్ నెంబర్ బి. ఓకే, and next question is 29. The smallest odd number formed by using the digits 1 0 3 4 5. సో దీంట్లో స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఫామ్ చేయాలి. స్మాలెస్ట్ కావాలి అలాగే ఆడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాలెస్ట్ చూద్దాం, తర్వాత ఆడ్ చూద్దాం. ఓకే, సో స్మాలెస్ట్ నెంబర్ కావాలంటే మనం ఉన్న డిజిట్స్ని ఎలా రాసుకోవాలి, అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 0ని రాసుకోలేం కాబట్టి ఏం రాసుకుందాం, యాక్చువల్లీ ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనకి కూడా 5 ప్లేసెస్ వస్తాయి. ఈ 5 ప్లేసెస్లో ఫస్ట్ స్టార్టింగ్ 0 వేసుకోలేం కాబట్టి ఏం వేసుకుందాం, 1 వేసుకుందాం. ఆల్రెడీ 1 వాడేసిన తర్వాత మనకి ఈ 4 డిజిట్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని మనం ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో రాసుకుందాం. సో దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాస్తే మనకి ఏమొస్తుంది, సేమ్ ఆర్డర్ 0 3 4 5. సో ఇది ఆడ్ నెంబరా కాదా, ఆడ్ నెంబరే కాబట్టి మన యొక్క
అన్ని కండిషన్స్ ఫాలో అయిపోయాం. 10345 ఇస్ ద స్మాలెస్ట్ ఆడ్ నెంబర్. 10345 ఎక్కడుంది? ఆప్షన్ నెంబర్ ఏ, 10345. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 31. ద నెంబర్ which when multiplied by 13 is increased by 180 is. ఇది క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్ని మనం ప్రాసెస్ చేసే ముందు దీనికన్నా ముందు ఒక చిన్న కాన్సెప్ట్ని అయితే తెలుసుకోవాల్సి ఉంది. అది తెలుసుకున్న తర్వాత దాన్ని అర్థం చేసుకుని తర్వాత ఈ ప్రాబ్లమ్ని చేద్దాం, సరేనా? ఓకే. సో మనం ఇప్పుడు ఒక చిన్న మ్యాథ్స్లోని ఒక చిన్న ఎడిషన్ రాస్తాను. 2 + 4 = ఎంత? 6. రైట్. సో మనం ఏం రాసాం? జస్ట్ ఇక్కడ కొన్ని నెంబర్స్ రాసాం, తర్వాత సింబల్స్ రాసాం, మిడిల్లో ఈక్వల్ టు రాసాం. రైట్. సో మిడిల్లో ఏం రాసాం? ఈక్వల్ టు. ఎప్పుడైతే ఈ ఈక్వల్ టు రాసి లెఫ్ట్ సైడ్ కొంత మ్యాథ్స్, రైట్ సైడ్ కొంత మ్యాథ్స్ రాస్తారో అప్పుడు ఈ మొత్తాన్ని ఏమంటారు అంటే ఈక్వేషన్ అంటారు. ఏమంటారు? ఈక్వేషన్. అంటే దీని అర్థం ఏంటంటే ఎక్కడైతే ఈక్వల్ టు ఉందో దానికి ఇరువైపులా ఉండే నెంబర్స్, ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ఉండేవి అలాగే రైట్ సైడ్ ఉండేవి సమానం అని అర్థం. ఓకేనా? ఎప్పుడైనా అంతే కదా, మనకి ఏదైతే సమానం అయితేనో అప్పుడు మిడిల్లో మనం ఈక్వల్ టు రాస్తాం. రైట్. సో ఇదేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇదేమో రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ షార్ట్ కట్, రైట్ హ్యాండ్ సైడ్. ఇవన్నీ మీకు నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయి, బట్ ఇప్పుడైతే నవోదయతో నేర్చుకోండి. ఓకే. సో ఇక్కడ 2 + 4 = 6 అనేది మామూలుగా మన ఒరిజినల్ ఈక్వేషన్. రైట్. సో ఈ ఈక్వేషన్లో నేనేం చేయాలి అనుకుంటున్నాను అంటే ఇక్కడ ఉన్న ఈ 4ని అవతల వైపు ఆపోజిట్ సైడ్, అంటే ఇక్కడ ఉన్న దాన్ని ఇటు సైడ్ తీసుకురావాలి అనుకుంటున్నాను. సో ఎలా తీసుకొస్తాం, ఏం చేస్తాం, ఎలా అయితే ఇవి చేయొచ్చు అనేది చూద్దాం. సో ఈ 2ని ఇక్కడే రాద్దాం. 4ని అటు సైడ్ తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాను కాబట్టి 4ని రాయొద్దు. ఈక్వల్ టు ఆల్రెడీ 6 ఉంది కాబట్టి 6. 4ని ఇటు తీసుకురావాలనుకుంటున్నాను కదా, అందుకే 4ని అయితే ఇటు తెచ్చేసా. ఓకే. సో ఇలా తెచ్చేసి రాసిన తర్వాత సింబల్స్ అయితే రాయాలి కదా. సింబల్స్ రాయకపోతే ఇది ఈక్వల్ టు ఎలా అవుతుంది? 2 = 6, ఖాళీ 4 కాదు కదా, సంథింగ్ ఇంకేదో జరగాలి. సో ఏమి రాస్తే ఇది కరెక్ట్ అవుతుంది? నేను ఇక్కడ ఏ సింబల్ వేస్తే ఈ ఈక్వేషన్ కరెక్ట్ అవుతుందో ఆలోచించండి. 6కి 4కి ఏం చేస్తే మనకి 2 వస్తుంది? ఆలోచించారా? ఇట్స్ మైనస్. 6 - 4 2ఏనా కాదా? ఎస్, కరెక్టే. సో ఎలా మారిపోయింది? 4 +4గా ఉన్ను అవతల వైపు ఆపోజిట్ సైడ్ తీసుకొస్తే అది ఎలా అయిపోయింది? -4 అయిపోయింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3 + 7 = 10 అని ఉందనుకోండి. ఓకే. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను? ఈ 3ని అదర్ సైడ్, అవతల సైడ్కి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నా. మిగతావన్నీ రాసుకుందాం. 7 ఉంది కాబట్టి 7 = 10. ఓకే. సో ఈ 3ని ఇటు తీసుకురావాలనుకుంటున్నాను కాబట్టి తెచ్చేసా. బట్ ఇక్కడ ఏ సింబల్ రాస్తే ఈ ఈక్వేషన్ కరెక్ట్ అవుతుందో ఆలోచించండి. -3 7 10 - 3 7ఏ కదా. సో +3గా ఉన్న 3 అటు సైడ్ వచ్చేసరికి -3 అయిపోయింది. సో ఈ రెండు ఈక్వేషన్స్ బట్టి మీకు ఏమర్థమైంది? ఒక సైడ్ ప్లస్ ఉంటే ఈ ప్లస్ ఇంకొక సైడ్కి అదర్ సైడ్ వెళ్ళేసరికి మైనస్ లాగా మారిపోతుంది. అవునా కాదా? ఎస్. అలాగే ఇంకోటి చూద్దాం. సేమ్ ప్లస్ మైనస్గా మారడాన్ని ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటి అంటే 2 = 1 + 1. 2 = 1 + 1. ఓకే. ఇప్పుడు నేను ఈ 1ని అదర్ సైడ్కి తీసుకురావాలి అనుకుంటున్నాను. ఇక్కడ ఉంటున్న 1 ఇటు సైడ్ వచ్చేయాలి. ఓకే. సో 2 ఇక్కడే ఉంది, ఆ సైడ్ ఉన్న 1ని ఇటు తెచ్చేసుకున్నాం, మిడిల్లో ఉండే ఈక్వల్ టు అండ్ దిస్ 1 ఇక్కడ రాసుకున్నాం. ఓకే. సో ఈ 2కి 1కి మిడిల్లో ఏ సింబల్ వేస్తే నాకు ఈ ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది ఆలోచించండి. ఏం వేయాలి ఇక్కడ? మైనస్. రైట్. సో 2 - 1 = 1. ఈక్వేషన్ కరెక్ట్ అయిందా లేదా? కరెక్ట్. సో ఇక్కడ +1లా ఉన్నది ఇవతలకి వచ్చేసరికి ఏమైపోయింది? మైనస్ అయిపోయింది. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? ఎప్పుడైనా సరే ప్లస్లో ఉండే నెంబర్స్ అదర్ సైడ్కి వెళ్ళేసరికి అవి మైనస్లా మారిపోతున్నాయి. అవునా కదా? అలాగే మనం ఏం చెక్ చేద్దామంటే మైనస్లో ఉన్నవి ఇంకో సైడ్ వెళ్ళిపోతే అది ప్లస్లా మారుతుందో లేదో చెక్ చేద్దాం. ఓకేనా? సో 4 - 2 అనే ఒక నెంబర్ ఉంది. సో దీని ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 2 అవుతుంది. ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ 2ని అదర్ సైడ్ తీసుకెళ్దాం. ఓకే. ఇక్కడ 4 ఇలాగే ఉంచుదాం, ఈక్వల్ టు ఇలానే రాద్దాం. 2 ఇలాగే ఉంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి 2 ఇక్కడికి వచ్చింది. రైట్.
సో అది ఇందాకలా మైనస్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏ సింబల్ వేస్తే ఇది కరెక్ట్ అవుతుంది, ఈక్వేషన్ కరెక్ట్ ఎప్పుడు అవుతుంది? ప్లస్ వేస్తేనే. అర్థమైందా? చూసారు ఇక్కడ మైనస్ ఉన్ను అదర్ సైడ్కి వచ్చేసరికి అది ప్లస్ అయిపోయింది. అర్థమవుతుందా? అలాగే 7 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, నేను 7 ఇక్కడే ఉంచుతున్నాను, ఈజ్ ఈక్వల్ టు ఇలాగే 3 ఇలాగే. 4ని ఇటు సైడ్ తీసుకురావాలి అనుకుంటున్నాను, 4ని ఇటు సైడ్ తీసుకురావాలి అనుకుంటున్నాను. సో అక్కడున్న 4 మైనస్ 4 ఉంది కదా, ఇక్కడ ఏం 4 రాస్తే మనకు అది ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది? +4 రాస్తే. చూసారా, మైనస్ అనేది అటు సైడ్ వచ్చేసరికి ప్లస్ అయిపోయింది. అర్థమైందా? ప్లస్ ఒక సైడ్ ఉండి ఇంకో సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ ఉన్నది అదర్ సైడ్కి వెళ్తే ప్లస్ అవుతుంది. ఈ రెండిటికి ఇదొక రిలేషన్, సంబంధం అనమాట. ఒక సైడ్లో ఉన్నవి ఇంకో సైడ్కి వెళ్తే ఆపోజిట్ సింబల్ అయిపోతాయి. ప్లస్గా ఉన్నవి మైనస్ అవుతాయి, మైనస్గా ఉన్నవి ప్లస్ అవుతాయి. ఓకేనా? అలాగే మనం ఇంకోటి సైడ్తో ఇప్పుడు మనం ప్లస్ మైనస్కి చూసాం, ఇలాగే సేమ్ ఇలాగే జరుగుతుంది ఇంటూ ఎన్ డివిజన్కి. సో అది ఎలా జరుగుతుందో చూద్దాం. ఓకే, సో సేమ్ అదే విధంగా మనకి ఇంటూ అండ్ డివిజన్ ఈ సింబల్స్ కూడా ఉన్నాయి కదా, ఇంటూ అండ్ డివిజన్ ఈ సింబల్స్ మధ్య కూడా సేమ్ అలానే జరుగుతుందో లేదో చూద్దాం. ఓకేనా? సో అలాగే తీసుకోండి 2 ఇంటూ 3. సో 2 ఇంటూ 3 ఏమవుతుంది? 6 కదా. ఇప్పుడు మనం ఇందులో 3ని ఇటు సైడ్ తీసుకురావాలి అనుకుంటున్నాం అనుకోండి, 3ని అదర్ సైడ్కి తీసుకురావాలి అనుకుంటున్నాం. సో 2ని ఇలానే ఉంచండి, ఈజ్ ఈక్వల్ టు రాయండి, 6ని 6గానే రాయండి. 3ని ఇటు సైడ్ తేవాలనుకుంటున్నాం కదా, సో 3ని ఇక్కడ రాసేసేయండి. సో ఈ 6కి 3కి మధ్యలో ఏ సింబల్ వేస్తే మనకి ఈ ఈక్వేషన్ కరెక్ట్ అవుతుందో ఆలోచించండి. 6 ఏం చేస్తే 3 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. 6 డివైడెడ్ బై 3 చేస్తే మనకి అప్పుడు 2 వస్తుంది. అవునా కాదా? 6 డివైడెడ్ బై 3 ఎంత? 2ఏ కదా. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడేమో ఇంటూ 3 చేస్తున్నాను, అదర్ సైడ్కి వచ్చేసరికి డివైడెడ్ బై అయిపోయింది. ఇంటూ ఎలా మారిపోయింది? అదర్ సైడ్ వచ్చేసరికి డివైడెడ్ బైగా మారిపోయింది. అలాగే డివైడెడ్ బైని తీసుకుందాం. అంటే ఎలా తీసుకుందాం? 12 డివైడెడ్ బై 4 తీసుకుందాం. దీని ఆన్సర్ ఏంటి? 3. ఇప్పుడు మనం ఏం ట్రై చేద్దామంటే 4ని అదర్ సైడ్కి తీసుకెళ్దాం, 4ని అదర్ సైడ్కి తీసుకెళ్దాం. సో దాని యొక్క సింబల్ ఎలా మారిపోతుందో చూద్దాం. సరేనా? సో 12 12 లాగే ఉంటుంది, 4ని అదర్ సైడ్కి తీసుకెళ్దాం, ఈజ్ ఈక్వల్ టు రాద్దాం 3. అలాగే మనం కొత్తగా తెచ్చుకున్న 4. సో 3కి 4కి ఏం చేస్తే మనకి ఈక్వేషన్ కరెక్ట్ అవుతుందో ఆలోచించండి. 3ని 4ని ఏం చేస్తే మనకి 12 వస్తుంది? ఇంటూ చేస్తే. 3 ఇంటూ 4 12ఏనా కదా, కరెక్ట్ అయిందా లేదా? సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ ఏమో డివైడెడ్ బై చేస్తుంది, అది రైట్ సైడ్కి వచ్చేసరికి ఇంటూ అయిపోయింది. సో డివైడెడ్ బై ఎలా మారిపోయింది? ఇంటూగా మారిపోయింది. అర్థమైందా? సో మీరు ఏ నెంబర్ అయినా రాసుకోండి, ఇలాంటి ఈక్వేషన్స్ ఏవైనా వేసుకోండి, ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ డివిజన్ కానీ. సో లెఫ్ట్ సైడ్ ఉన్న సింబల్స్ని రైట్ సైడ్కి తీసుకెళ్తే ఆపోజిట్ అయిపోతాయి. ఎలా మారిపోతాయి? ప్లస్ మైనస్గా మారిపోతుంది, మైనస్ ఏమో ప్లస్గా మారిపోతుంది, ఇంటూ ఏమో డివిజన్ అయిపోతుంది, అలాగే డివిజన్ ఉంటే అదేమో ఇంటూ అయిపోతుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, లెఫ్ట్ సైడ్ ఉన్నవి రైట్ సైడ్కి వెళ్ళినా లేకపోతే రైట్ సైడ్ ఉన్నవి లెఫ్ట్ సైడ్కి వచ్చినా సరే ఇలా మారిపోతాయి అన్నమాట. సో ఈ సింబల్స్ని ఈ విషయాన్ని మీరు తెలుసుకొని మనం చాలా లెక్కలు చేయొచ్చు. ఓకే, ఇంకొక విషయం, ఇది 7th 8th క్లాస్లో వస్తుంది. మీ అక్క అన్నయ్య వాళ్ళు మ్యాథ్స్ చేసేటప్పుడు మీరు చూసారనుకోండి, అందులో ఉంటాయి. బట్ ఒకసారి చూడండి ఏమవుతుంది అంటే, ఎప్పుడైనా సరే మనం 3n అని కనిపించింది అనుకోండి, 3n కానీ లేకపోతే 2a అని కానీ లేకపోతే 3b అని కానీ 4c ఇలా ఎప్పుడైనా కనిపించాయి అనుకోండి, దీని మీనింగ్ ఏంటి అసలు? ఇవేంటివి? మ్యాథ్స్లో ఏబిసిడీలు ఏంటి రాశారు అని ఆలోచించకండి. ఓకే, ఏంటంటే మనకి ఏమైనా మ్యాథ్స్లో చేసేటప్పుడు మనకి ఖచ్చితంగా ఇక్కడ ఎంత వేయాలో తెలుసు అనుకోండి, అప్పుడు మనం నెంబర్ వేసేస్తాం. ఒకవేళ తెలియదు అనుకోండి, అప్పుడు మనం ఏబిసిలు రాసుకుంటాం, అంటే ఆ నెంబర్ మనకు తెలీదు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది, 2కి దేంతో మల్టిప్లై చేస్తే మనకి 18 వస్తుంది అని ఒక క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నారే అనుకోండి, ఇలా మనం మ్యాథ్స్లో క్వశ్చన్ మార్క్ రాయమన్నమాట. దీని ప్లేస్లో ఏదో ఒక ఇంగ్లీష్ యొక్క ఆల్ఫాబెట్ రాసుకుంటాం, రాసుకొని 2 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 18 అయినప్పుడు ఏ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతాం. అర్థమైందా? అప్పుడు మన ఏ ప్లేస్లో ఈ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏ ప్లేస్లో ఏ నెంబర్ పడుతుందో ఆలోచించి మ్యాథ్స్ చేసి ఆన్సర్ చెప్పాలి. ఓకే, సో ఇక్కడ కూడా 3n 2a 3b 4c ఇలాంటివి మనకి కనిపిస్తాయి. సో దాని మీనింగ్ ఏంటి అంటే, 3n అంటే అర్థం ఏంటంటే 3 ఇంటూ ఎన్ అని అర్థం. 3 ఇంటూ ఎన్ అంటే ఇక్కడ ఈ రెండింటి మధ్య ఎటువంటి సింబల్ ఇవ్వలేదు. ఇచ్చారా? ఏమైనా సింబల్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఎప్పుడైతే దెర్ ఇస్ నో సింబల్ లేకపోతే దాని అర్థం ఏంటి?
సింబల్ లేకపోతే దాని అర్థం మల్టిప్లికేషన్ అనమాట. 2a అంటే అర్థం ఏంటి? 2n, 2 ఇంటూ n అని అర్థం. అలాగే 3b అంటే అర్థం ఏంటి? 3 ఇంటూ b అని అర్థం అనమాట. ఓకే, 4c అంటే అర్థం ఏంటి? 4 ఇంటూ సి. ఎప్పుడైతే మ్యాథ్స్లో సింబల్స్ ఉండవో అప్పుడు దాని మీనింగ్ ఏంటి? మల్టిప్లికేషన్ జరిగింది అని. ఓకే, సో ఈ విషయాలన్నీ తెలుసుకొని ఇప్పుడు మనం మన యొక్క 31st సమ్ని చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీనింగ్ ఏంటో చూద్దాం. అదేంటి అంటే క్వశ్చన్ చూద్దాం ఫస్ట్. ద నెంబర్ విచ్, ఒక నెంబర్ ఉంది, దాన్ని వెన్ మల్టిప్లైడ్ బై 13, ఎప్పుడైతే 13తో మల్టిప్లికేషన్ చేశారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ తెలియదు కదా, సో తెలియని నెంబర్ని మనం n అనుకుందాం. ఓకే, దాన్ని ఏం చేశారు? మల్టిప్లైడ్ బై 13 అంటే దీన్ని 13తో మల్టిప్లికేషన్ చేశారంట. చేస్తే ఏమైంది? ఈజ్ ఇంక్రీజ్డ్ బై 180, అంటే ముందు ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ కంటే 180 ఇంక్రీజ్ అయింది, అంటే ఉన్నదానికి 180 యాడ్ అయింది అని చెప్తున్నాడు. ఓకే, ఎప్పుడు జరిగింది? ఎప్పుడైతే 13తో మల్టిప్లికేషన్ చేశాడో అప్పుడు ఏమైంది? nకి 180 వాల్యూ పెరిగిపోయింది. ఈ రెండు సమానమే కదా, అంటే వాడు అదే చెప్తున్నాడు కదా, ఎప్పుడైతే 13తో మల్టిప్లికేషన్ చేశాడో అప్పుడు ఉన్న వాల్యూ కన్నా 180 పెరిగింది అంటున్నాడు. ఓకే, సో ఇది వాడిచ్చిన ఈక్వేషన్ అనమాట. సో దీన్ని బట్టి మనం ఆ నెంబర్ ఏంటో కనుక్కోవాలి. ఓకే, సో మీరు ఇందాక చెప్పిన విధంగా 13 ఇంటూ ఎన్ అన్న దాన్ని 13n అని రాసుకోవచ్చా లేదా? ఎస్, రాసుకోవచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే 13 ఎన్లు, 13 ఎన్స్. ఓకే, ఇది n ప్లస్ 180 రైట్. సో 13 ఎన్లు ఉన్నాయి ఇక్కడ, ఇక్కడేమో ఒక n ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సింగిల్గా ఉన్న ఈ nని ఇటు సైడ్ తీసుకెళ్దాం, లెఫ్ట్ సైడ్కి. అప్పుడు ఇక్కడ ప్లస్ చేస్తుంది కదా, లెఫ్ట్ సైడ్కి వస్తే ఏమవుతుంది? మైనస్ చేస్తుంది. సో 13n మైనస్ n, మిగతావన్నీ సేమ్, ఈజ్వల్ టు ఇది ఆల్రెడీ అటు వెళ్ళిపోయాం కదా, మిగిలింది ఏంటి? 180. ఓకే, సో 13 ఎన్స్ నుంచి ఒక n తీసేస్తే 13 ఎన్లు ఉన్నాయి, దానిలో నుంచి ఒక n తీసేస్తే మనకి ఎన్ని ఎన్లు మిగులుతాయి? 12 ఎన్స్ రైట్. సో 12n మిగిలింది ఈజ్వల్ టు 180. సో దీని మీనింగ్ ఏంటి? 12n అంటే మీనింగ్ ఏంటి? 12 ఇంటూ n అని అర్థం, 12 ఇంటూ n అని అర్థం. మనకి దేని యొక్క వాల్యూ కావాలి? n వాల్యూ తెలిస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది కదా. సో ఈ n వాల్యూని కనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ 12 ఇంటూ చేస్తుంది కదా, ఈ 12ని ఇటు సైడ్ తెచ్చాం అనుకోండి, అప్పుడు మనకి n సింగిల్గా మిగిలిపోతుంది, ఆ n యొక్క వాల్యూ ఎంతో తెలిసిపోతుంది. అవునా కదా? సో అలానే చేద్దాం. సో nని ఇటు సైడ్ ఉంచేసి మిగతావన్నీ కూడా అదర్ సైడ్ తీసుకొచ్చేద్దాం. సో n అక్కడ ఒక్కటే మిగిలింది. ఇక్కడ రైట్ సైడ్ ఏముంది? ఆల్రెడీ 180 ఉంది. తర్వాత మనం ఏం తెచ్చుకోవాలనుకుంటున్నాం? 12ని ఇటు సైడ్ తెచ్చుకోవాలనుకుంటున్నాం. 12 ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కదా, అదర్ సైడ్ వస్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. ఏమవుతుంది? డివిజన్. సో మీరు ఈ ప్రాబ్లం చేయండి. 180 డివైడెడ్ బై 12, 180 డివైడెడ్ బై 12 ఎలా చేస్తారు? 12 ఇక్కడ 180 చేస్తే ఏమవుతుంది? 12 1 జా 12 అండ్ 6 0, తర్వాత 12 5 జా 60 రైట్. సో మనం డివిజన్ చేయడం వల్ల మనకి రైట్ సైడ్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 15 వచ్చింది. ఇది దేనికి సమానం? nకి సమానం. అంటే మనకి తెలియని ఆ n యొక్క వాల్యూ కనుక్కున్నామా లేదా? ఎస్, కనుక్కున్నాం. ఆ తెలియని నెంబర్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది? 15 రైట్. సో ఈ నెంబర్ని ఎప్పుడైతే 13తో మల్టిప్లై చేశారో ఉన్నదానికంటే దీని వాల్యూ ఎంత పెరిగిపోయింది? 180. అవునా కాదా? చెక్ చేద్దామా? ఓకే, ఈ 15 అంట 13తో మల్టిప్లై చేస్తే దాని వాల్యూ ఎంత పెరిగిపోయింది? 15 ఉండాల్సింది 180 పెరిగిపోయింది. ఇది అవునో కాదో, కరెక్టో కాదో మీరు చెక్ చేసి దీనికి ఏమని వచ్చిందో, లైక్ కరెక్టా కాదా అనేది నాకు వీడియో పాజ్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, అలాగే ఈ ఇంపార్టెంట్ ప్రాబ్లం, నేను చెప్పిన కాన్సెప్ట్ ఆధారంగా ఇది మీకు ఎంతవరకు అర్థమైంది, ఎంత నీట్గా అర్థమైందో కూడా నాకు చెప్పండి. ఓకే, ఫైన్. సో ఆన్సర్ ఈజ్ 15. సో 31st ఆన్సర్ ఈజ్ 15. గుడ్, ఫైన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 11th. ఇవి ఇప్పటి వరకు అయితే ప్రాక్టీస్ సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి జేఎన్వి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇందులో ఫస్ట్ది, ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 5-digit నెంబర్ ఫార్మ్డ్ బై డిజిట్స్ 0 3 6 7 9 వితౌట్ రిపీటేషన్. సో ఉన్న డిజిట్స్ ఏంటేంటి? 0 3 6 7 9. వీటిని వాడుకుంటూ మనం ఏమేమి తయారు చేయాలి? స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ రైట్. సో గ్రేటెస్ట్ 5-digit నెంబర్, అలాగే స్మాలెస్ట్ 5-digit నెంబర్. ఓకే, సో గ్రేటెస్ట్ 5-digit నెంబర్ అంటే డిసెండింగ్ ఆర్డర్లో రాసేద్దాం. 9 7 6
3 0. నెక్స్ట్ స్మాలెస్ట్ అంటే అసెండింగ్ ఆర్డర్లో రాయాలి, బట్ మనం జీరోని రాయలేం కాబట్టి నెక్స్ట్ చిన్న నెంబర్ ఏంటి 3. సో ఫస్ట్ 3ని రాసుకుందాం. 3 రాసుకున్న తర్వాత మిగిలిన నెంబర్స్ని మళ్ళీ అసెండింగ్ ఆర్డర్లో రాసేసుకోండి. 0679, రైట్. సో 0679. వీటికి ఏం అడుగుతున్నాడు? డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో డిఫరెన్స్ అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. 10 ఇక్కడ 0 ఉంది, 0 నుంచి 9 మైనస్ చేయలేం కాబట్టి 1 బారో తెచ్చుకుంటాం. 1 బారో తెచ్చుకుంటే మనకి అది 10 అవుతుంది. 10 మైనస్ 9 1, రైట్. ఇక్కడ 2 ఉంది, 2 నుంచి 7 తీయలేము, అప్పుడు 1 బారో తెచ్చుకుంటే 10 అవుతుంది. 10 మైనస్ 7 3, 3 ప్లస్ 2 5, రైట్. అండ్ దెన్ ఇక్కడ 5 ఉంటుంది, 5 నుంచి 6 తీయలేము కాబట్టి 1 బారో తెచ్చుకుంటాం. 1 బారో తెచ్చుకుంటే 10 అవుతుంది. 10 మైనస్ 6 4, 4 ప్లస్ 5 9, ఇక్కడ ఉంటుంది 6, 6 మైనస్ 0 6, అండ్ ఇక్కడ ఉంది 9, 9 మైనస్ 3 6. సో 66951, 66951, ఆప్షన్ నెంబర్ సి. And next, find the difference between 5 digits greater and 5 digits smaller number with different digits. So 5 digits యొక్క గ్రేటెస్ట్ నెంబర్ కావాలి, 5 digits యొక్క గ్రేటెస్ట్ నెంబర్. అలాగే 5 digit యొక్క స్మాలెస్ట్ నెంబర్, 5 digits స్మాలెస్ట్ నెంబర్. కాకపోతే ఒక కండిషన్ ఇచ్చాడు ఏంటి, అవన్నిట్లో కూడా డిఫరెంట్ డిజిట్స్ ఉండాలి అన్నాడు. మనం మామూలుగా 5 డిజిట్స్లో గ్రేటెస్ట్ రాయమంటే ఏం రాసిస్తాం? 1 2 3 4 5 9 రాసిస్తాం. కానీ ఇలా అన్ని సేమ్ ఉండేవి కాదు, ఉన్నవన్నీ కూడా డిఫరెంట్ డిజిట్స్ కావాలి. అంటే ఎలా రాయాలి? ఒక నెంబర్ ఆల్రెడీ 9 రాసేసాక మరి రాయకూడదు. సో 9 అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెద్ద నెంబర్ ఏంటి? 8, నెక్స్ట్ పెద్ద నెంబర్ 7, నెక్స్ట్ పెద్ద నెంబర్ 6, నెక్స్ట్ పెద్ద నెంబర్ 5. సో ఇది పెద్ద 5 డిజిట్స్ యొక్క పెద్ద నెంబర్ ఎందులో అయితే డిఫరెంట్ డిజిట్స్ ఉన్నాయి, సేమ్ డిజిట్స్ లేనిది. ఓకే, 5 డిజిట్స్ యొక్క స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏం రాసిస్తాం? 1 4 zeros రాస్తాం. బట్ ఇది మనకి వద్దు, ఏం కావాలి? అన్నిట్లో డిఫరెంట్ డిజిట్స్ కావాలి. సో 1 తర్వాత మనకి ఇంకా ఏం ఆప్షన్ ఉంది? 0 1 2, మళ్ళీ 1 రిపీట్ చేయకూడదు, 2 3 4. సో ఇది మనకి 5 డిజిట్స్ యొక్క స్మాలెస్ట్ డిఫరెంట్ డిజిట్స్ ఉన్న నెంబర్. ఓకే, సో దీని యొక్క డిఫరెన్స్ అడుగుతున్నాడు కదా. 5 మైనస్ 4 1, 6 మైనస్ 3 3, 7 మైనస్ 2 5, 8 మైనస్ 0 8, 9 మైనస్ 1 8. సో 88531, 8853 అనేది ఆప్షన్ నెంబర్ బి. ఓకే, అండ్ నెక్స్ట్ 13, యూజింగ్ ద డిఫరెంట్ డిజిట్స్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digit ఇన్ విచ్ 9 ఈజ్ 10th ప్లేస్. డిఫరెంట్ డిజిట్స్ వాడాలి అంటే ఒకే నెంబర్ని మళ్ళీ మనం వాడకూడదు. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits, 4 digits యొక్క స్మాలెస్ట్ నెంబర్ వాడాలి. ఓకే, సో 4 digits అంటే 4 ప్లేసెస్ వాడేసాం. నెక్స్ట్ స్మాలెస్ట్ అంటున్నాడు కాబట్టి అసెండింగ్ చూద్దాం. ఓకే, 1 0 2 వాడేసాం, 3 వాడేసాం. ఓకే, కానీ వాడు ఏమంటున్నాడు? ఇన్ విచ్ 9 ఈజ్ ఇన్ 10th ప్లేస్ వాడు, అంటే 10th ప్లేస్లో వాడు ఫిక్స్ చేశాడు 9నే వాడాలంట. సో ఫస్ట్ ప్లేస్లో 1 ఫిక్స్, నెక్స్ట్ 10th ప్లేస్లో 9 ఫిక్స్, తర్వాత మనం స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోవాలి. ఆల్రెడీ 1 వాడేసాం కాబట్టి 0 వాడలేదు కాబట్టి 0 వాడుకుందాం, 1 వాడేసాం, నెక్స్ట్ 2. కాబట్టి ఈ నెంబర్ అనేది మనకి స్మాలెస్ట్ 4 digit నెంబర్ విత్ 9 ఇన్ 10th ప్లేస్ అవుతుంది, 1092. ఇదనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ 14, విచ్ ఈస్ ద స్మాలెస్ట్ 5 digit నెంబర్ ఫార్మ్డ్ బై 5 and 6 when 2 digits can be used twice. ఇక్కడ జస్ట్ 3 నెంబర్సే ఇచ్చాడు, ఏదో ఒక నెంబర్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. రిపీట్ చేసుకుంటా ఒక 5 digit నెంబర్ని తయారు చేయండి. ఆ 5 digit నెంబర్ ఎలా ఉండాలి? స్మాలెస్ట్ అయి ఉండాలి. ఏమై ఉండాలి? స్మాలెస్ట్. సో ఉన్న దాంట్లో చిన్నదేంటి? 1. సో ఈ 1నే మళ్ళీ మనం రిపీట్ చేసాం అనుకోండి, చిన్న నెంబర్ వస్తుంది కాబట్టి 1ని 2 సార్లు వాడేసుకుందాం. మిగిలిన నెంబర్స్ని మనం రిపీట్ చేసుకుందాం. ఇంకొక when 2 digits can be used twice, ఇంకొక నెంబర్ని కూడా 2 times వాడుకోవచ్చు అన్నాడు. సో ఈ మూడిట్లో ఇంకో చిన్నదేంటి? 5. సో దీన్ని కూడా ఇంకొక 2 సార్లు వాడేసుకుందాం. 1 by 1 1 5 5. నెక్స్ట్ ఇంకా దీన్ని మనం వాడకూడదు, ఒక్కసారి రాయాలి. సో 6. ఈ నెంబర్ మనకి స్మాలెస్ట్ 5 digit నెంబర్ when 5 and 1 are used twice. సో 1 1 5 5 6, 1 1 5 5 6 is option number C. Okay, and next 5 digits greatest odd number to be formed with the help of ఈ నెంబర్స్ని 3 5 7 9 0. ఈ నెంబర్స్ని వాడుకుంటూ 5 digits గ్రేటెస్ట్ ఆడ్ నెంబర్ వాడాలి. 5 digits ఉండాలి, తర్వాత గ్రేటెస్ట్ నెంబర్ అవ్వాలి, ఇంకా ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే అర్థం ఏంటి? లాస్ట్లో ఆడ్ డిజిట్సే ఉండాలి. ఓకే, సో లాస్ట్లో మనకున్న దాంట్లో ఆడ్ డిజిట్స్ ఏమేమి ఉన్నాయి? 5 1
7 ఒకటి 9 3 ఈ 4 అయినా వేయొచ్చు, బట్ 0 వేయకూడదు. ఓకే, సో 0 కాకుండా ఏ నెంబర్ వేసినా సరికి మనకి ఆడ్ నెంబర్ అయితే వస్తుంది. సో గ్రేటెస్ట్ అన్నాడు కాబట్టి డిసెండింగ్ ఆర్డర్లో రాసుకుందాం. డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఏమొస్తుంది? 9 7 5 3 0 ఇలా రాస్తే మనకి ఇది ఈవెన్ నెంబర్ అయిపోతుంది. లాస్ట్లో 0 రాకూడదు. 0 కాకుండా అంతకంటే చిన్నది ఏముంది? ఈ 0ని ఇక్కడ పంపించేద్దాం, 3ని ఇక్కడ తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది? 9 7 5 0 3. ఇది గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్. ఓకే, 97503 97503. ఓకే, నెక్స్ట్ 24. ఫైండ్ ద గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ యూజింగ్ 9 6 3 అండ్ 0. ఎనీ 1 డిజిట్ రిపీటెడ్ ట్వైస్. ఇందులో ఏదో ఒక్క నెంబర్ని 2 టైమ్స్ వాడుకోవచ్చు. సో గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ అంటే 5 ప్లేసెస్ రావాలి, ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ రావాలి కదా. సో గ్రేటెస్ట్ నెంబర్ అంటే డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఇందులో పెద్దదేంటి? 9. సో 9ని ఇంకోసారి వాడామనుకోండి మనకి ఇంకొక పెద్ద నెంబర్ వస్తుంది. కాబట్టి రెండింటిని వాడేసుకుందాం. మీరు మిగిలినవి 6 3 0. సో దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ 5 digit number using these numbers. Okay, and next one is 29. The place value of 5 in so 214.56. దీంట్లో 5 యొక్క ప్లేస్ వాల్యూ అడుగుతున్నాడు. ఓకే, సో మనకు నార్మల్గా అయితే ఈ పాయింట్ లేకుండా ఇట్ సైడ్ 1s 10s 100s ఇవన్నీ ఉంటే మనకి ప్లేస్ వాల్యూస్ ఎలాగో తెలుసు, బట్ ఇట్ సైడ్ ఎలా ఉంటాయో మనకి తెలియదు. సో అది తెలుసుకుందాం. ఎలా అంటే మీరు ఫస్ట్ 4ది ఏమవుతుంది? 1s అవుతుంది. 1ది 10s ప్లేస్, 200ది 100 ప్లేస్, రైట్. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ తర్వాత కూడా ఏవేవి ఉన్నాయో మనకు తెలియవు. ఇదేమో 100, ఇదేమో 10, ఇదేమో 1. సో ఈ వాల్యూ తగ్గిపోతుందా లేదా? డిక్రీజ్ అవుతుందా లేదా? అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎలా డిక్రీజ్ అవుతుంది? హౌ ఇట్ ఈజ్ డిక్రీజింగ్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ 100 తర్వాత కూడా ఏమొస్తాయి? 1000 వస్తాయి కదా. సో ఇలా ఫస్ట్ రైట్ సైడ్ పెద్ద నెంబర్ వస్తుంది, అలాగా రైట్ సైడ్ వచ్చేసరికి తగ్గిపోతుంది. ఎలా తగ్గుతుంది అంటే ఇక్కడున్న 1000 ఇక్కడికి వచ్చేసరికి 100గా ఎలా మారిపోయింది? 1000 డివైడెడ్ బై 10 అయిపోయింది. అప్పుడు మనకేమో 100 వచ్చింది. తర్వాత ఈ 100 10 ఎలా మారిపోయింది? 100ని కూడా మళ్ళీ డివైడెడ్ బై 10 చేయగా మనకి 10 లాగా మారిపోయింది. ఓకే, సో మళ్ళీ ఈ 10 అనేది 1 లాగా ఎలా మారిపోయింది? ఈ 10ని డివైడెడ్ బై 10 చేయగా మనకి 1గా మారిపోయింది. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చేసరికి ఎలా మారుతుంది? ఏంటి ప్రాసెస్ జరుగుతుంది? డివైడెడ్ బై 10 జరుగుతుంది, రైట్. సో అలాగా రైట్ సైడ్ వస్తున్న కొలది మనకి నెంబర్స్ వాల్యూ ఎలా మారిపోతుంది? డివైడెడ్ బై 10 అయిపోతుంది, రైట్. సో ఇక్కడ పాయింట్ వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ ప్లేస్కి అంటే ఇక్కడికి వచ్చేసరికి ఈ వాల్యూకి ఇంకా డివైడెడ్ బై 10 అయిపోతుంది. సో లాస్ట్కి మనకి 1s ప్లేస్ ఉంది కదా, 1 ఉంది కదా, ఆ నెక్స్ట్ పాయింట్ తర్వాత ఉండే నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 1 డివైడెడ్ బై 10 అయిపోతుంది. ఓకే, సో 1 డివైడెడ్ బై 10 చేయడం మీకు వచ్చా? ఎలా చేస్తారు? 1 డివైడెడ్ బై 10. సో ఫస్ట్ 10 1 జా 10 వేయలేం కాబట్టి 10 0 జా 0, మైనస్ చేస్తే 1 వచ్చింది. ఈ సమ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 10 1 జా 10, సో మనకి 0 అయితే వచ్చేసింది, రైట్. సో మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 0.1. అంటే 1 డివైడెడ్ బై 10 చేస్తే మనకి ఎంత వచ్చింది? 0.1. అంటే దీని యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అంటే ఈ ప్లేస్ యొక్క వాల్యూ 0.1. ఓకే, అలాగే నెక్స్ట్ దాన్ని కూడా మీరు చేయాలనుకుంటున్నారు అనుకోండి, 0.1 డివైడెడ్ బై 10 చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 0.01 వస్తుంది. బట్ ఇక్కడ అడగలేదు, మనకి జస్ట్ 5 యొక్క ప్లేస్ వాల్యూ అడుగుతున్నాడు. సో 5 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 5 అక్కడ ఉంది కదా, 5 ఇంటూ మనకి ఎంత వచ్చింది? ప్లేస్ వాల్యూ 0.1 వచ్చింది. సో 0.1 ఎక్కడుంది? సి. సో దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఇవి మన ఉన్న చాప్టర్ 1లో అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ అండ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనమాట. సో మీకు ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఎలా అనిపించాయి? ఎక్స్ప్లెనేషన్ ఎంతలా అర్థమైంది? మీకు ఇవి ఎంతలా యూజ్ఫుల్ అయ్యాయి అండ్ హెల్ప్ఫుల్ అయ్యాయో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలపండి. ఓకే, సో దిస్ ఈజ్ బికమ్ నవోదయ ప్రిపరేషన్ క్లాసెస్ ఎస్పెషల్లీ బై నవోదయన్స్. ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.